వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపులకు జోరుగా దరఖాస్తులు. K6తో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడి. జెట్ స్పీడ్తో పెరుగుతున్న బంగారం ధరలు. షాక్కు గురవుతున్న వినియోగదారులు. శుక్రవారం ఒక్కరోజే 3,770 రూపాయలు పెరిగిన బంగారం ధర. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు విశేష కృషి చేసి ప్రజల మన్ననలు పొందుతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై K6 GTPL స్పెషల్ స్టోరీ. కార్యకర్తలే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం సంతోషకరం. డిచ్పల్లిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులకు పలుమార్లు విన్నవించిన దక్షిణ మధ్య రైల్వే జోనల్ మెంబర్ మనోహర్ రెడ్డి. ఆర్టీసీ లక్కీ డ్రా విజేతకు చెక్కులు పంపిణీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ప్రతి జిల్లాకు 3 విజేతలుగా ఎంపిక చేశామని RM జ్యోత్స్న వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సేవ చేసే వారికి ప్రాధాన్యతనివ్వాలి. డిచ్పల్లిలో కాంగ్రెస్ అభియాన్ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే AICC పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ సూచన. రేపటి బీసీ బంద్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లాలో పలుచోట్ల బీసీ సంఘాల నాయకుల సమావేశం. బీసీ బంద్కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు. తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ R కృష్ణయ్య లేఖకు స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆకర్షిస్తున్న బ్రాండెడ్ ఆభరణాలు. తరుగు ఛార్జీలపై 30% వరకు డిస్కౌంట్. షోరూం అధికారుల వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని పదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్రం నుంచి అనుమతి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 18న రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ విభాగం అధ్యక్షుడు రామచంద్రరావులు ప్రధాని మోడీ రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకోండని, నాయకత్వం వహించండని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాఫీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ సేవాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కర్ణాటక ఎమ్మెల్యే AICC పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ సూచించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక కోసం డిచ్పల్లిలో KNR గార్డెన్స్లో సంఘటన సృజన్ అభియాన్ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పరిశీలనకు వచ్చిన AICC అబ్జర్వర్ రిజ్వాన్ హర్షద్ కర్ణాటక ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ నరసింగరావు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుండి రాబోయే ఎన్నికలను విజయవంతం సాధించడానికి కృషి చేయాలని కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ కోరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం గ్రామాల వారీగా, మండలాల వారీగా, బ్లాక్ వారీగా సేకరించడం జరుగుతుందని, 5 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి ఎలాంటి వివాదం లేని వ్యక్తికి, పార్టీకి అంకిత భావంతో పనిచేసే మనిషికి అధిష్టానం పట్టం కడుతుందని, అభ్యర్థుల పేర్లను AICC పరిశీలనకు పంపుతామని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు DCC అధ్యక్షుల నియామకం జరుగుతుందన్నారు. బీజేపీ పార్టీ వల్ల ఈ 10 సంవత్సరాల్లో రైతులకు ఒరిగిందేం లేదని, మైనార్టీ ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో నష్టపోయారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి,
రాష్ట్ర ఉర్దూ అకాడమీ తాహిర్ బిన్ హమ్దాన్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, ఏఐసిసి కార్యదర్శి శేఖర్ గౌడ్, రాంభూపాల్, మునిపల్లి సాయిరెడ్డి, దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈరోజు మీరందరూ కూడా అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఒపీనియన్ పోలారు. और कांग्रेस को कैसा मजबूत किया जाए और संगठन में किसको जिम्मेदारी दी जाए, जिला कांग्रेस समिति का अध्यक्ष, सिटी कांग्रेस कमेटी का अध्यक्ष, ये आप लोगों की राय पर तय करना है. पहले क्या होता था, दिल्ली में बैठकर फैसला करते थे कि कौन डिस्ट्रिक्ट कांग्रेस कमेटी प्रेसिडेंट बनेगा, दिल्ली में बैठकर फैसला करते थे कि कौन एमएलए बनेगा, कौन पंचायत लड़ेगा, हैदराबाद में बैठकर फैसला करते थे कि कौन क्या बनेगा. రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి రైతు కమిషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. వివిధ అంశాలపై శేషాద్రితో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చర్చించారు. సభ్యులు గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భూమి సునీల్ కుమార్ పాల్గొన్నారు. శేషాద్రిని కలిసిన వారిలో మెంబర్ సెక్రటరీ గోపాల్, ఏవో హరివెంకట్ ప్రసాద్ కూడా ఉన్నారు. ప్రధానంగా పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ సభ్యులు సూచించారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించిన విషయం, సమావేశంలో చర్చించిన అంశాలను శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పోడు పట్టాలున్న 2.50 లక్షల గిరిజన రైతులకు పంట రుణాలు ఇవ్వడం వల్ల ఏజెన్సీ రైతులకు మేలు చేసినట్లవుతుందని కమిషన్ తెలిపింది. భూభారతిలో ఈ పోడు పట్టాలున్న భూములో దాదాపు 7 లక్షల ఎకరాలను అనుసంధానం చేయాలన్నారు. ఇక విత్తనోత్పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్న విషయాలను సైతం శేషాద్రి దృష్టికి కమిషన్ బృందం తీసుకెళ్లింది. సమగ్ర విత్తన చట్టం వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తు చేసింది. ప్రస్తుతం విత్తన చట్టం ముసాయిదా కమిటీ రూపొందిస్తున్న విత్తన చట్టంపై డిస్కస్ చేశారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములకు పూర్తి పట్ట హక్కులు కల్పించే అంశం, కౌలుదారుల సమస్యలపై కూడా శేషాద్రితో కమిషన్ బృందం చర్చించింది. కార్యకర్తలే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం సంతోషకరమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయ సేకరణలో భాగంగా డిచ్పల్లి, దర్పల్లిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇతర పార్టీలో లాగా పై అధికారుల నిర్ణయం కాదని, కార్యకర్తలే తమ నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ ప్రత్యేకత అని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్ కళాశాల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పడినందుకు తాను వర్షాకాల శాసనసభ సమావేశంలో చేసిన కృషి ఫలించిందని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కానీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని భూపతిరెడ్డి తెలిపారు. అలాగే త్వరలో నిజామాబాద్ జిల్లాకు వెటర్నరీ కాలేజ్ కూడా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని చెప్పారు. మీరు కలిసి చెప్పిన వ్యక్తిగా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ అంటే మామూలుగా మొదట్లాగా ఉండదు. ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ యొక్క ప్రాధాన్యత ఈవెన్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే తెల్లారి మరి జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విధంగా కాబట్టి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ ఇంకా రాజకీయంగా కూడా మాట్లాడాలి. ఇవాళ మనకు గతంలో నేను ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినాం. మనం ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తెప్పిస్తామని చెప్పినాం. అందరము కష్టపడ్డాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నుండి, మహేష్ అన్న గారి నుండి మేమందరం కూడా సీఎం గారిని కలిసినాం, రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాం, చాలా కొట్లాడుకున్నాం. ఇవాళ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇవాళ నిన్న మళ్ళా ఆ రోజు కూడా చెప్పినాం, మన జిల్లాకు ఖచ్చితంగా వ్యవసాయ కళాశాల కావాలి. మన జిల్లా 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నది మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర ఇండస్ట్రీస్ లేవు. మరి మనకు వ్యవసాయ కళాశాల కావాలని చెప్పి మనము మరి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా, మరి ఈ మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినప్పుడల్లా కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోయినాం. నేనే ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదై ఉన్నాయా అని పరిశీలించుకోవాలని సూచించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటివరకు ఎంత పరిమాణంలో వరిధాన్యం సేకరించారు, ఎన్ని లారీల రోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లలో అన్ని వివరాలు సక్రమంగా రాయాలని, ట్రాక్
ఫ్యాక్ట్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చర్ మీటర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోడింగ్, అన్లోడింగ్లో జాప్యం జరగకుండా సరిపడా హమాలీలను నియమించుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అన్ని కేంద్రాలకు అవసరమైన మేర టార్పాలిన్లు, గన్ని బ్యాగులు పంపాలన్నారు. లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ఈసారి జిల్లాలో 670 పైచిలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 300 వరకు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార అధికారి అంబర్ సింగ్, వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్, స్థానిక అధికారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నేడు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్నారు. సమయం దొరికినప్పుడల్లా అసెంబ్లీలో గలం విప్పుతూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఓ పల్లెటూరులో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. తండ్రి కోరిక మేరకు ఉన్నత స్థానంలో ఉండాలనే కోరికతో పట్టువదలని విక్రమార్కునిలా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తాను అనుకున్నది సాధించడమే అతని నైజం. గాంధీ మెడికల్ కళాశాలలో MBBS పూర్తి చేసిన భూపత్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో MS పూర్తి చేసి ఆర్థోపెడిక్ సర్జన్గా నిజామాబాద్ జిల్లా ప్రజలకు 1996లో సాయి తిరుమల నర్సింగ్ హోమ్ పేరిట వైద్య సేవలను అందించారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నడుస్తున్న వైద్య వృత్తిలో రాణిస్తున్న డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి జీవితంలో తెలంగాణ ఉద్యమం మరో టర్నింగ్ పాయింట్గా మారింది. వైద్యుని నుండి కరుడుగట్టిన తెలంగాణవాదిగా, ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2001 నుండి కేసీఆర్ వెంటే ఉంటూ క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేశారు. డిచ్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రజలకు అనేక సేవలు చేశారు. అందివచ్చిన ఎమ్మెల్యే సీట్ అవకాశాలు కొన్ని పరిస్థితుల వల్ల చేజారిపోయాయి. ఎక్కడా కూడా నిరుత్సాహానికి లోను కాకుండా తనను నమ్మిన క్యాడర్ కోసం, ప్రజల కోసం పనిచేసిన డాక్టర్ భూపత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తున్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపత్ రెడ్డి రూరల్ నియోజకవర్గం జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. 2023లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ పొందిన భూపత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే తనను గెలిపించాయి. దీంతో అసెంబ్లీలో మాట్లాడుతూ తన నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధించిన మంత్రులను కలుస్తూ నిత్యం తన నియోజకవర్గ అభివృద్ధి విషయంపై వినతి పత్రాలు సమర్పించారు. దీంతో గతంలో జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయ కళాశాలను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు పాడి పశువుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు పశు వైద్య కళాశాల కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా మంచి విద్యావేత్త రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లభించడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తూ రూరల్ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అధ్యక్ష. ఇప్పుడు అన్ని జిల్లాలలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గర లేదు. నిజామాబాద్ జిల్లా 5.5 కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. మరి మా జిల్లాలో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కాలేజ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగినటువంటి ఒక 400 ఎకరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయాలని చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ బీసీల బంద్కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బంద్ ఫర్ జస్టిస్ కు మద్దతునివ్వాలని కోరుతూ తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య లేఖ రాయగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్ బీజేపీలకు కల్వకుంట్ల కవిత అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోందని, అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్లు భావించాలా అని ప్రశ్నించారు. అసెంబ్లీ కౌన్సిల్లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామంటోందన్నారు. 2 జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందుండి పోరాడుతున్న తెలంగాణ జాగృతి రేపు శనివారం పిలుపునిచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సీఎంకి రైతు కమిషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు, జిల్లా రైతాంగం వ్యవసాయ కళాశాల కోసం ఎదురు చూస్తున్నారని, రైతుల పక్షపాతి అయిన సీఎం జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తాను సైతం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పలుమార్లు వ్యవసాయ కళాశాల గురించి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, జిల్లాకు వ్యవసాయ కళాశాల తేవడంలో ఆయన పాత్ర కూడా ఉందని తెలిపారు. పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవసాయ కళాశాల మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, జిల్లా నాయకులకు వ్యవసాయ కళాశాల జిల్లాకు మంజూరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం వరి పంటకు మద్దతుగా ధర పోస్టర్ను జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పౌర సరఫరాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన వరి పంటకు మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ యొక్క పోస్టర్లు జిల్లాలోని ప్రతి పీసీసీ సెంటర్లకు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ సురేందర్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్రపతికి మాజీ జెడ్ఆర్ యూసీసీ సభ్యులు అయ్యప్ప గురుస్వామి మనోహర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. హైదరాబాద్ నుంచి మన్మాడ్, ముంబై వరకు వచ్చే రైళ్లు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తాయి. ఇది వ్యాపారానికి, ఉద్యోగ వర్గానికి ముఖ్యమైన రవాణా ప్రాంతం. ఈ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు ప్రముఖ రైల్వే జోనల్ అధికారి మనోహర్ రెడ్డి పలుమార్లు విన్నవించగా రైల్వే స్టేషన్కు తగిన గుర్తింపునిస్తూ ఒక్కొక్కటిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎన్నో కొత్త రైళ్లను నిజామాబాద్ మీదుగా నడుపుతున్నారు. మేడ్చల్ నుంచి మన్మాడ్ వరకు డబుల్ రైల్వే లైన్ అవసరమని, ఈ లైన్ ద్వారా సూరత్, తిరువనంతపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలుపగా సానుకూలంగా స్పందించారు. మేడ్చల్ నుంచి మన్మాడ్ వరకు డబుల్ రైల్వే లైన్ అవసరమని, ఈ లైన్ ద్వారా సూరత్, తిరువనంతపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలుపగా సానుకూలంగా స్పందించారు. This month, 22nd, Honorable President of India is visiting the Sabarimala. These words I was received from the Prime Minister of inward section. They said it after seeing of these letters, all the grievance letters. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా షేక్పేట డివిజన్ పరిధిలోని బీజేఆర్ కాలనీలో జిమ్లో ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లకు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్లోని అభివృద్ధి పరంపర కొనసాగించాలన్నారు. అనంతరం గడిచిన 2 సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీ పడ్డ డబ్బుల వివరాలు తెలియజేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. షేక్పేట్ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పర్సన్ టు పర్సన్ భాగంగా ఇలా జిమ్కు రావడం జరిగింది. ఉదయం మన ఇక్కడ జిమ్ ఇన్ఛార్జ్ అభినవ్ భీమ్ కూడా మన పార్టీలో చేరుతున్నాడు. ఎందుకంటే మనోడే ఉన్నాడు, ఇక్కడ ఇంతవరకు పనిచేసిండు. అదేవిధంగా భీమ్ కూడా మన కాంగ్రెస్ బాకీ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా తమ్ముడు యువకుడు ట్రైనర్ జిమ్ హై ఫిట్నెస్ మనిషి, ఆయన కూడా అంటూ అన్న మా జిమ్లో వచ్చే వాళ్ళందరికీ ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వారి గమ్యస్థలాలకు క్షేమంగా చేర్చే బాధ్యత ఆర్టీసీ సిబ్బందిపై ఉందని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. నిజామాబాద్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 6 వరకు డీలెక్స్ సూపర్ లగ్జరీ రాజధాని లహరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు దసరా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్కీ డ్రాలో గెలుపొందిన బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 25,000 రూపాయలు చంద్రాయన్కు, రెండవ బహుమతిగా 15,000 రూపాయలు షేక్ బాబర్కు, మూడో బహుమతిగా 10,000 రూపాయలు క్యాష్ అవార్డును
రామ్ ప్రసాద్కు అందించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అలాగే ఆర్టీసీ సురక్షితంగా ఉండడానికి డ్రైవర్స్ సీట్ బెల్ట్ ధరించాలని ఆయన తెలిపారు. లక్కీ డ్రాలో బహుమతులు గెలుపొందిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆర్ఎం జోష్న మాట్లాడుతూ ఆర్టీసీ దసరా ఆపరేషన్లో ప్రయాణించిన ప్రయాణికులకు ఆమె అభినందించారు. ఆర్టీసీ 11 జిల్లాలలో నిజామాబాద్ జిల్లా 2వ స్థానంలో ఉందని ఆమె తెలిపారు. తమ సంస్థ తరఫున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్, డిపో మేనేజర్ ఆనంద్, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ లగ్జరీ అండ్ రాజధాని ఈ బస్సెస్ అండ్ ఈవెన్ లహరీ బస్సెస్లో ప్రయాణించిన ప్యాసింజర్స్ని ఒక లక్కీ డ్రా తీయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 26th నుంచి మేము స్పెషల్ ఆపరేషన్స్ మొదలుపెట్టడం జరిగింది. దసరా ఆపరేషన్స్ 6th వరకు కొనసాగాయి. ఈ దసరా ఆపరేషన్స్ అండ్ రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము చాలా విజయవంతంగా ఆర్టీసీ ఆల్ ద ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడం జరిగింది. సో ఆదరించిన ప్రతి ప్రయాణికులు, నిజామాబాద్ జిల్లా ప్రతి ప్రయాణికులకి, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులకు గాను శుక్రవారం మధ్యాహ్నం వరకు 1130 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 17న మద్యం షాపులకు జోరుగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ 2025-27 సంవత్సరానికి మద్యం దుకాణాలకు మొత్తం 1130 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 వైన్ షాపులకు గాను 234 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం 18 వైన్ షాపులకు గాను 168 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాపులకు 135 దరఖాస్తులు, భీమ్గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాపులకు గాను 65 దరఖాస్తులు వచ్చాయి. ఇక మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాపులకు గాను 85 దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులకు 1130 దరఖాస్తులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం 102 A4 షాప్స్ కంటే లిక్కర్ షాప్స్, మద్యము రిటైల్ అవుట్లెట్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ నుంచి రెండవ రోజు అండి, రేపు చివరి రోజు. ఈరోజు చాలామంది అప్లికెంట్స్ వస్తున్నారండి, చాలా ఆశావాహంగా ఉన్నది. మాకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు 1100 చిల్లర వచ్చినాయండి. 1130 నడుస్తుంది ఇప్పుడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు నైట్ వరకు 2000 క్రాస్ అవుతామని. తర్వాత రేపు సాయంత్రం 5 గంటల వరకు మా కంపౌండ్లో ఎంతమంది ఉన్నా ఎంత రాత్రి అయినా తీసుకుంటామండి. మాకు గత లీజ్ ఇయర్లో 23-25లో 3759 అప్లికేషన్స్ వచ్చాయి. దాన్ని అధిగమించి ఇంకా 1000 పైన మాకు వస్తాయని మాకు ఆశాభావంతో ఉన్నాం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. 14వ రోజు భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆలయంలో అనుష్ఠాన దీక్షలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజు 14వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజ్ పాల్గొని భక్తులకు కూడా అభిషేకాన్ని ఏర్పాటు చేసి హారతి, మంత్రపుష్పం, ప్రసాదం, శివపురాణం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాబట్టి భక్తులు కుంకుమార్చనలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాలని అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు పాలెం, తిమ్మాపూర్ గ్రామాల్లో మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు పాలెం, తిమ్మాపూర్ గ్రామాలలో మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో మొక్కజొన్న, అలాగే వరి ధాన్యం కేంద్రాలను డీసీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, మొత్తుకు భూమన్న, మోర్తాడు సొసైటీ సిఇఓ కాశీరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడు మండలంలోని వరిధాన్యం కేంద్రము, అలాగే మొక్కల కేంద్రం ఓపెనింగ్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఈ 2 సెంటర్లను ఓపెనింగ్ చేసినాము. ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా నిన్ననే మనకు
మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ను మిగతా మినిస్టర్ గారు మన డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర రివ్యూ జరిగి మన దగ్గర ఏంటంటే 26 జిల్లాలో 26 కేంద్రాలలో మొక్కలు కొనడానికి మొక్కలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర 2,400 రూపాయలు క్వింటాల్ లెక్కన కొనడానికి ప్రభుత్వం నిర్ణయించి నిన్నే మార్గదర్శకాలు అందరికీ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన 17 అక్టోబర్ నుండి 26 అక్టోబర్ వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ అక్షయ్ మేనేజర్ షేక్ ఖాజా వెల్లడించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన 17 అక్టోబర్ నుండి 26 అక్టోబర్ వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ అక్షయ్ మేనేజర్ షేక్ ఖాజా వెల్లడించారు. నిజామాబాద్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో ప్రవేశపెడుతుంది అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన అని. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతి రత్నాభరణాలు ప్రదర్శిస్తుందన్నారు. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవన్నారు. నగిషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకై నిదర్శనంగా నిలుస్తుందని స్టోర్ హెడ్ అక్షయ్ మేనేజర్ ఖాజా తెలిపారు. ఈ అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను పొందండన్నారు. అన్ని బంగారు అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపు పొందాలన్నారు. వజ్రాభరణాల వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఉంటుందన్నారు. షరతులు వర్తిస్తాయని తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువలతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, 100% BSI HUID హాల్మార్క్తో ధృవీకరించబడ్డ స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన IGI మరియు GIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రశాంత్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోకి మనం ఆఫర్ అనేది ధన్తేరస్ సంబంధించి మనం ఆఫర్ ఒకటి అనౌన్స్ చేసాం. 30% ఆఫర్ అనేది మేకింగ్ ఛార్జెస్ మీద అప్ టు మనం అనౌన్స్ చేసాం. దాంతోపాటు మనకి గోల్డ్ జ్యువెలరీ ఎవరైతే తీసుకుంటున్నారో అడ్వాన్స్ ముందుగానే కట్టిన కస్టమర్స్కి గోల్డ్ వెయిట్లో మనకి 50% సిల్వర్ వెయిట్ అనేది వస్తుంది. ఈవెన్ మనకి ప్రీషియా లాంటి జ్యువెలరీ తీసుకున్న వాళ్ళకి ఈక్వల్ టు వెయిట్ సిల్వర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసిన వాళ్ళకి ఎవరి 30,000 పర్చేస్కి 5 గ్రామ్ వర్త్ సిల్వర్ కాయిన్స్ అనేది కూడా మనం కస్టమర్స్కి అందిస్తున్నాం. సాక్షి మీడియాపై కేసులు పెట్టి జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి మానుకోవాలని జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ జర్నలిస్టులు నిరసన చేపట్టారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ ప్రభుత్వం మీడియాపై తూట్లు పొడుస్తోందని వక్తలు మండిపడ్డారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై కేసులు పెట్టడం తీవ్రంగా ఖండించారు. వార్తలు రాయడమే నేరమా అని ప్రశ్నించిన వక్తలు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులు భయపడే పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వార్తా సంస్థలను ఒకేలా చూడాలని, కక్ష సాధింపు రాజకీయాలను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాక్షి మీడియాపై కేసులు పెట్టి రిపోర్టర్లు, ఎడిటర్లను వేధించడం దారుణమని జర్నలిస్టు సంఘాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కేసులను ఎత్తివేయాలని కోరారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల గళాన్ని అణిచే చర్యలను తక్షణం ఆపాలని సంఘాలు డిమాండ్ చేశాయి. పత్రికా స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాడిని సిపిఐఎంఎల్ ప్రజాపందా మాస్రాయన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు అంటేనే నియంత, చంద్రబాబు నాయుడు అంటేనే హక్కుల్ని కాల్దాచివేయడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు విద్యుత్ ఉద్యమాన్ని అణచివేయడానికి గుర్రాలను ఉపయోగించాడు. అణచివేయడానికి తుపాకులు ఉపయోగించి ప్రాణానికి బలిగొన్న ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. వ్యవసాయ కళాశాల మంజూరుతో తెలంగాణ యూనివర్సిటీలో సంబరాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడానికి హర్షిస్తూ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట PCCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో NSUI నాయకులు, విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ జిల్లాను
ఎడ్యుకేషన్ హబ్ మారుస్తున్నారని పుప్పాల రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తీర్మానంలో ఈ 3 అగ్రికల్చర్ కళాశాలలు మంజూరు చేయడం, అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం. మళ్ళా ఈ నియామకానికి కృషి చేసినటువంటి జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కృషి చేసి ఈరోజు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం, జిల్లాకు దశాబ్దాల కల వ్యవసాయ ఆధారితమైన జిల్లా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేశ్వరకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాపుగా తీర్చిదిద్దడం. హిందువులు జరుపుకునే పండుగలు అన్నింటిలో దీపావళికి ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగ వేళ అన్ని వస్తువుల ధరలు తగ్గుతూ ఉంటాయి. వాహనాలు, వస్త్రాలు, వస్తువులు ఇలా అన్నింటి ధరలపైన డిస్కౌంట్లు ఉంటాయి. కానీ బంగారం ధరల్లో ఏమాత్రం డిస్కౌంట్లు, ఆఫర్లు కనిపించకపోగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజులోనే తులం బంగారం 3,770 రూపాయలు పెరిగి ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,180 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,690 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,85,000 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి. మరోవైపు దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినం సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వారాంతం మొత్తం దీపావళి కొనుగోళ్లు కొనసాగుతాయి. అయితే ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు టొబాకో, సిపిఆర్పై డాక్టర్ కీర్తన అవగాహన కల్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు టొబాకో ఫ్రీ, సిపిఆర్, మెంటల్ ఎఫెక్ట్లపై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కీర్తన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కీర్తన మాట్లాడుతూ పొగాకును నిర్మూలించాలని, దానికి దూరంగా ఉండాలని అన్నారు. వైద్యపరంగా విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఎవరైనా తోటి విద్యార్థులు అందరితో కలిసి ఉండకుండా ఉంటే వారిని గుర్తించి వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఈ మధ్య డిప్రెషన్తో చాలామంది బాధపడుతున్నారని, వారు ఒంటరిగా ఉండాలని ఆలోచిస్తారని అన్నారు. మీతో భోజనం చేసే సమయంలో కానీ, క్రీడలు ఆడే సమయంలో కానీ మీతో రాని వారిని గుర్తించి, మీరు అటువంటి వాళ్ళను గుర్తించి దానికి గల కారణాలు తెలుసుకొని అటువంటి విద్యార్థులను మీతో పాటు ప్రతి కార్యకలాపాలలో పాల్గొనే విధంగా చూసుకొని వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ కీర్తన, హెల్త్ సూపర్వైజర్ ఎస్తేరు రాణి, ఎస్సీ హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, బీసీ హాస్టల్ వార్డెన్ భోజేందర్, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశా వర్కర్ కవిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఉంటే వాళ్ళని అట్లనే వదిలేయొద్దు, ఓకేనా? వాళ్ళ ప్రాబ్లం ఏందో అడగాలి, అడిగి తెలుసుకొని వాళ్ళు ఎందుకు అట్లా ఉంటున్నారు, అది డిప్రెషన్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ మధ్యలో చాలా పెరుగుతున్న సిమ్టమ్ అది, డిప్రెషన్ కానీ, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానీ. అది మనం మోరల్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కట్నం వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తాండాలో చోటు చేసుకుంది. బీర్కూర్ ఎస్ఐ మహేందర్ స్థానికుల కథనం ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ సంతోష్, వర్ణి మండలం సేవాలాల్ తాండాకు చెందిన నాగరాణి 5 ఏళ్ల కిందట వివాహమైంది. ఈ సమయంలో రూపాయలు 3 లక్షల మేర కట్న కానుకలు ఇచ్చారు. వీరికి 3 ఏళ్లు 7 ఏడాది వయస్సున్న 2 కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలీగా పనిచేసిన సంతోష్ కొన్నాళ్లుగా ఏ పని చేయట్లేదు. అదనపు కట్నం తేవాలని తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. తర్వాత కొద్దిసేపటికి సంతోష్, అతని తల్లి మరో గదిలోకి వెళ్లిపోగా నాగరాణి, 2 పిల్లలు గదిలోనే ఉన్నారు. 4 నెలల గర్భిణిగా ఉన్న నాగరాణి తీవ్ర మనస్తాపం చెంది గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని బిడ్డల ఎదుటే ఉరి వేసుకుంది. చిన్నారులు ఏడుస్తున్న పిల్లల రోదన వినిపించడంతో పక్కింటి వారు వచ్చి కిటికీలోంచి చూశారు. అప్పటికే నాగరాణి ఉరి వేసుకొని ఉండడంతో తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందకి దించారు. 7 ఏడాది వయసున్న చిన్నారి తల్లి మృతదేహం వద్దకు వచ్చి పాలు తాగేందుకు ప్రయత్నించడం అందరినీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న నాగరాణి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి సంతోష్పై దాడి చేశారు. సంతోష్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. మేము మాతోని కాదు, ఏదైనా చేసుకో, నాకేం చేసేది లేదు, మంచిగా ఉండి మంచిగా తిను అని అన్నారు నా కొడుకు. అంటే దాన్ని 1 గంట కూడా కాలేదు. అని అక్క కూడా మాట్లాడింది, బావ కూడా మాట్లాడిండు, గంట కూడా కాలేదు, చంపేసిండు. ఏం చెప్పలేదు, అర్ధ గంటలోనే చచ్చిపోయాలని ఫోన్ చేసింది. మళ్ళీ
ఎట్లా చేయమంటే ఉరి వేసుకున్నారు అందరు. ఉరి ఆడ అది దెబ్బతో చంపేసిండు, రాడు సలాక్తో కొట్టిండు. నా పిల్లలు ఉన్నాయి, ఇంకా గర్భతో ఉన్నది, 3 నెలల 4 నెలల ఫోటో ఉంది. ఏడసుకుంటా ఫోన్ చేసింది చిన్న పాప, నా అమ్మ తల్లి కొడుతున్నా అని. కొట్టుతా అంటే వినలేరు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపి న్యాయబద్ధమైన పోరాటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని జరుగుతున్న పోరాటంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో 18వ తేదీన జరుగుతున్న బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంఘాల ప్రతినిధులు, సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ, అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ రాజశేఖర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలపై 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మేమెంతో మా వాటా అంతే నినాదంతో బీసీలందరూ ఏకమై పోరాటాన్ని కొనసాగించాలని, బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే 18వ తేదీన తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని అన్నారు. రేపు జరగబోయే బంద్ను అన్ని రాజకీయ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని, అందులో భాగంగానే సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని వి ప్రభాకర్ తెలియజేశారు. అదేవిధంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ బీసీల న్యాయమైన డిమాండ్కు తెలంగాణ ప్రజానీకమందరూ మద్దతుగా ఉన్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కుట్రలను ఆపి చట్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొయ్యాడ శంకర్, మేరు గంగా కిషన్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తన్న, కరిపే రవీందర్, రమణ, బట్టు కిషన్, రాజన్న, శేఖర్, పీడీఎస్యు నరేందర్, అనిల్ కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. బంధుని ఇక్కడున్న అన్ని రంగాల వాళ్ళు ఈరోజు మేము చెప్తాం, మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీ అందరి తరఫున. ఈ నేపథ్యంలో అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈరోజు 9వ జీవో తీసుకొచ్చావో, ఒకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, మరోవైపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. రిజర్వేషన్ల కోసం వాళ్ళు చేసిన వాటిపైన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాటిని తిరస్కరించిన ఘనత, చరిత్ర మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. మీడియా సమావేశాన్ని పిలిచేసిన మిత్రులందరికీ కూడా నమస్కారం. అన్న ప్రభాకర్ గారు విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడారు. అయితే బీసీలందరూ కూడా ఉత్పత్తి చేసే కులాలు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్పత్తి చేసేసి వాళ్ళ ఆదాయ వనరులు పెంచేసి అందరికీ పంచే కులాలు. ఈ కులాలకి అన్యాయం జరగడం అనేది చాలా శోచనీయమైన విషయము. ఎందుకంటే అడగని వారికి అడగక ముందే ఇచ్చేస్తున్నారు, అడిగిన వారికి మాత్రము ఇవ్వడం లేదు. దోన్పాల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మోర్తాడ్ మండల ఎంఆర్ఓ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ప్రారంభించారు. దోన్పాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతోందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఐకేపీ, ఏపీఎం శ్యామ్, సీసీలు తడకల శ్రీనివాస్, మహేందర్, గాజుల శ్రీనివాస్, సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గా, వీడీసీ సభ్యులు, సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడ్ మండలం మోర్తాడ్ సొసైటీ ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దానికి నిజామాబాద్ జిల్లా సహకార లిమిటెడ్ డిఎస్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు కూడా హాజరయ్యారు, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసన్న గారు కూడా హాజరై ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మద్దతు ధర 2,400 రూపాయలు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకొని దళారులకు అమ్మకుండా మోసపోవద్దని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్ఎస్పీ నగర కన్వీనర్గా కటారి రాములు, ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్ నియమించామని రాష్ట్ర కమిటీ తెలిపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఈ నెల 12న హైదరాబాద్లోని నాచారంలో జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు ప్రజా సంఘాల్లో పనిచేసిన నాయకులను ఆర్ఎస్పీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం జరిగింది. ఆర్ఎస్పీ పార్టీ సిద్ధాంతం, పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మరియు ప్రజల్లో పనిచేసే తీరును చూసి ఆర్ఎస్పీ పార్టీలోకి వస్తున్న నాయకులను ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు, పార్టీని మరింత ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రస్తుతం తాత్కాలిక
తాత్కాలిక బాధ్యత ఇస్తూ నిజామాబాద్ జిల్లాలో పనిచేసేందుకు వారిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ప్రజా సంఘంలో పనిచేసిన కటారి రాములను ఆర్ఎస్పీ నిజామాబాద్ నగర కన్వీనర్గా మరియు ఆర్వైఎఫ్ యువజన సంఘం జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్ను బాధ్యత ఇస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేశారు. నవంబర్ చివరి వారంలో నిజామాబాద్ జిల్లా మహాసభల వరకు పనితీరును పరీక్షించి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన ఆర్ఎస్పీ నగర కన్వీనర్ యువజన రంగం ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్కు నియామక పత్రం అందజేసి సంఘంలోకి ఆహ్వానించారు. ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బోడానిల్, ఆర్ఎస్పీలో చేరిన నాయకులు బాలముకుంద, సయ్యద్ రఫీదీన్, సయ్యద్ ఇర్ఫాన్, ఖలీలుద్దీన్, మహమ్మద్ నిజాముద్దీన్, జావేద్ ఖాన్, వాజిద్ ఖాన్ తదితరులు ఆర్ఎస్పీ పార్టీలో చేరారు. ఈ నెల 12వ తేదీ నాడు హైదరాబాద్లో నాచారంలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో అక్కడ చర్చించడం జరిగింది. పలు యువజన అదే రకంగా ప్రజా సంఘాలు పనిచేసిన నాయకులు ఆర్ఎస్పీ పార్టీలో తీసుకోవాలని చెప్పేసి నిజామాబాద్ నగర ఆర్ఎస్పీ నగర కన్వీనర్గా కటారి రాములన్న గారిని, అదే రకంగా ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్ అన్న. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలని, అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మీద దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రెంజల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ మాట్లాడుతూ సీజేఐ బీఆర్ గవాయ్ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలని, ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని గుర్తు చేశారు. గవాయ్ మీద దాడి చేసిన అగంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిన్నెర మోహన్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గుర్రాల పోషెట్టి, మండల సీనియర్ నాయకులు జాదవ్, ఫకీర్ నాయక్, నాయకులు కళ్యాణ్, మహేష్, పోషెట్టి, సాయిలు, బంటు గంగాధర్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పైన దాడి చేసినటువంటి ఘటనపై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకి ఈరోజు బోధన్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముట్టడించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ గవాయ్పై ఎవరైతే దాడి చేసిందో ఆ యొక్క దుండగుల్ని కఠినంగా శిక్షించి వాటి వెనుక ఉన్నటువంటి కుట్రలు కానీ వాటి వెనుక ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులని సుమోటోగా ఈ యొక్క కేసుని ఛేదించి వారందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దాడి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివార్లో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో అక్రమ మొరం దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రతిరోజు 200 పైచిల్కు లారీలో మొరం తరలిపోతుంది. గత నెల రోజులుగా అక్రమ మొరం దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఇచ్చిన అనుమతుల కంటే అధికంగా మొరం తరలించుకుపోతున్నారు. ప్రధాన రహదారిపైన లారీల్లో మొరం అక్రమంగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుంటున్నారు. ఇప్పటికే గుట్టలన్నీ కరిగిపోయాయి. పంట పొలాలకు వెళ్లే రహదారులు పనికి రాకుండా పోయాయి. సుమారు 10 నుండి 15 మంది నాయకులు మధ్యవర్తులుగా కొనసాగుతున్నారు. స్థానిక రైతులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చలనం లేదు. 4 రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఇటువైపు వెళ్తూ అక్రమ మొరం తరలింపును చూసి అధికారులను హెచ్చరించారు. 2 రోజులు మొరం పనులను నిలిపివేసి ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్లిన విషయం గమనించి మళ్లీ తిరిగి మొరం దందా ప్రారంభించారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ మొరం దందాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు పరిసరాలు కాలనీలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ పక్వాడపై విద్యార్థులచే బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం ఉదయం ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞను చేసి వారి పరిసరాలను కాలనీలోని చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుతామన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తను లేకుండా చూసుకుంటామని, స్వచ్ఛ భారత్కై మేమందరం ముందుంటామని నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్పై సీనియర్ డాక్టర్ అరవింద్ అవగాహన కల్పించారు.
సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని కాపాడడానికి చేయవలసిన సిపిఆర్ చేసి చూపించి ఎలా చేయాలి, సిపిఆర్ ప్రక్రియ, అంబులెన్స్ వచ్చేంత వరకు చేయాలని, నోటి ద్వారా శ్వాస అందించాలని వర్కర్ సభ్యులందరికీ అవగాహన కల్పిస్తూ చేయవలసిన కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో సిపిఆర్ చేసి ఆదుకోవాలని కోరారు. వర్కర్ సభ్యులతో సిపిఆర్ ఎలా చేయాలో చేసి చూపించారు. చిన్నపిల్లలకు ఎలా చేయాలో, పెద్దలకు ఎలా చేయాలో అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య, వాకర్ సభ్యులు ఆయుష్, పురుషోత్తం, విజయ్ కుమార్, ఉమాప్రసాద్, లక్ష్మణ్, విజయభాస్కర్, వెంకటేష్, ప్రవీణ్, కల్లూరు శ్రీను, దామా ఉదయ్, దామ నరేష్, ఆనంద్ కుమార్ సభ్యులు అధిక సంఖ్యలో సిపిఆర్ గురించి క్లుప్తంగా వివరించిన డాక్టర్ను అభినందించారు. వ్యక్తికి కూడా మీరు తలభాగం కొద్దిగా పైకని మెడ పక్కన మీరు ఇప్పుడైతే ఎలాగైతే చూస్తున్నారో అతనికి కూడా పరీక్షించండి. ఇక్కడ పల్సేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని పరీక్షించండి. పల్సేషన్స్ లేవు అంటే దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పాను ఏంటి, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అని అర్థం. సో వెంటనే మీ మైండ్లో ఏం రావాలి, ఈ వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అని మీకు అర్థమైపోవాలి. సో వెంటనే అది తెలుసుకున్న వెంటనే మీరు సిపిఆర్ ప్రక్రియ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. లేట్ చేయొద్దు, డిలే చేయొద్దు. మనం ఎంత లేట్ చేస్తే మనము తిరిగి ఆ మనిషిని బతికించుకోలేము. ఇందులో మెయిన్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, వెంటనే చేసే ప్రొసీజర్. సో ఏం చేయాలి, సిపిఆర్లో 2 స్టెప్స్ ఉంటాయి. సిరికొండలో రేపు బంద్ను జయప్రదం చేయాలని బీసీ జేఏసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారి నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జేసీ పిలుపు మేరకు రేపు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండి 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలోని బీసీ బిడ్డలందరూ ఐక్యమత్యంగా కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 42% రిజర్వేషన్ సాధించేంత వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. వెనుకబడిన బీసీల అభివృద్ధి కోసం రిజర్వేషన్ సాధించినప్పుడే బీసీ బిడ్డలు రాజకీయ అభివృద్ధి సాధించుకుంటామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ బిడ్డలందరూ ఐకమత్యంగా ఉండి బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా బీసీ వర్గానికి చెందినటువంటి బీసీ నాయకులు, బీసీ చెందినటువంటి ప్రతి ఒక్క యువ నాయకులు కూడా రేపు బీసీ బంద్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మన బీసీ బిల్లును తెచ్చుకునేంత వరకు మనం అందరం ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పాత్రికేయులు పనిచేస్తారని ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు అన్నారు. శుక్రవారం ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారం దిశగా వార్తలు రాయగలిగినప్పుడే జర్నలిజం వృత్తి రాణించగలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కోశాధికారి జగన్, సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ప్రతినిధులు గంగాధర్, రాజేశ్వరరావు, మహిపాల్ రావు, కిరణ్ కుమార్, మనోహర్, ప్రేమ్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సన్మానించేందుకు గాను మా కుల బాంధవులంతా ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని ఈరోజు ఇంత ఘనంగా సన్మానించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. మా సేవలు గుర్తించి కావాలి మా కులం వాళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు నా తోటి సహచర మిత్రులు కూడా రావడం అభినందనీయం. ఎందుకంటే ఈ వృత్తిలో రాణించడం అనేది, పాత్రికేయ వృత్తిలో రాణించడం అనేది చాలా కత్తిమీద సాము లాంటిది. అలాంటి దాన్ని మీరందరూ గమనించి మమ్మల్ని ఆదరించి ఇంతటి సన్మానం చేసినందుకు మేము ఎప్పటికీ మీరును మరవలేము. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ రామావతి ప్రారంభించారు. నవీపేట మండలంలోని సొసైటీ ఆవరణలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జి చైర్మన్ రమావతి, సెక్రటరీ మహేష్ మరియు రైతులు, మాజీ సొసైటీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమావతి మాట్లాడుతూ నవీపేట సొసైటీ పరిధిలోని నవీపేట్, అబంగపట్నం, రాంపూర్, పోతాంగల్ గ్రామాలలో ఈ రోజు నుండి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సన్న రకం వడ్లకు 2,389 రూపాయలు, కామన్ రకం వడ్లకు 2,369 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహకరంగా క్వింటల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ తమ ధాన్యాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, సాయిబాబా, రైతు నాయకులు మోస్రా సాయిరెడ్డి, సంజీవరెడ్డి, ప్రసన్న కుమార్, గొల్ల గంగాధర్, ప్రవీణ్, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీటికి ప్రభుత్వ మద్దతు ధర 2,329, సన్న రకానికి 2,369,
కామన్ వెరైటీకి ఇవ్వడం జరుగుతుంది. అదనంగా సన్న రకానికి 500 బోనస్ కూడా ఉంది. దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, దళారులను నమ్మి మోసపోవద్దు. మీ నాణ్యత ప్రమాణాలకు తగ్గ ధాన్యాన్ని తీసుకొచ్చి మీ మద్దతు ధర పొందగలరని మేము. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు జిల్లా జర్నలిస్టు సంఘాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బీసీ బంద్కు మద్దతుగా శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల అన్ని యూనియన్లు జర్నలిస్టులు పూర్తి మద్దతును తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రం బీసీ బంద్కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీలకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతోందని, బీసీలకు న్యాయం చేయుటకు నేటికైనా బీసీలందరికీ 42% రిజర్వేషన్ కల్పించుటకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. అందుకు అన్ని కుల సంఘాలు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పార్టీ గల్లీ, మున్నూరు కప్పు సంఘం నాయకులు కూడా శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే అని, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టం అమలయ్యేంత వరకు ఉద్యమంలా కొనసాగుతూనే ఉంటుందని, అందుకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఉవ్వెత్తున కొనసాగించినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా బీసీల రిజర్వేషన్ 42% అయ్యేంత వరకు బీసీ ఉద్యమం అంతవరకు కొనసాగుతూనే ఉంటుందని బీసీ నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బల్ నర్సయ్య, రాష్ట్ర ఆర్య క్షత్రియ వైస్ ప్రెసిడెంట్ అంబదాసరావు, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆది ప్రవీణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ బైరశేఖర్, ఆర్గనైజ్ సెక్రటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు జమాల్పూర్ గణేష్, పాకల నరసింహులు, గంగదాస్, రాజేష్, పంచరెడ్డి శ్రీకాంత్, రజనీష్, గంగారెడ్డి, సతీష్ గౌడ్, నర్సయ్య, చారి, వెంకటేష్, రామచంద్రారెడ్డి, సంగీత, శంకర్, వినోద్ కుమార్, చింతకల రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్, మరి అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వర్కింగ్ చైర్మన్గా ఉంటూ వివిధ బీసీ పార్టీలన్నీ కోర్ చైర్మన్గా ఉంటూ కార్యక్రమం ఏర్పాటు చేసి 18వ తేదీ నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బంద్లో భాగంగా రేపు 18వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో జేఏసీని ఏర్పాటు చేసుకొని మరి దాని అనుసారంగానే బంద్ జరపడం. ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్ను విజయవంతం చేయాలని టీజీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పిలుపునిచ్చారు. టీజీఓ జిల్లా అధ్యక్షులు అల్కో కిషన్ మరియు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుమన్, కార్యదర్శి శేఖర్ కలిసి ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త బంద్ ఫర్ జస్టిస్ కు తమ మద్దతు ఇవ్వాలని టీఎన్జీఓ నాయకులు కోరారు. వారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీజీఓ అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ సమంజసమేనని, బహుజనుల పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. టీఎన్జీఓ అధ్యక్షులు సుమన్ బంద్ కు మద్దతు తెలుపుతున్నామన్నారు. బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో బీసీ బహుజనుల ఉద్యోగులు వీలైతే సెలవు పెట్టి లేదా కనీసం నల్ల బ్యాడ్జీ ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కరిపి రవీందర్ తెలిపారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు నరారా సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపి రవీందర్, కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడవేడి వినోద్, బీసీ నాయకులు గంగా కిషన్, చంద్రకాంత్, దేవేందర్, శ్రీనివాస్, భూమన్న, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మరి కొన్ని విపక్షాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వ్యతిరేకిస్తున్నా రాజ్యాంగబద్ధంగా మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు బాబాసాహెబ్ కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలి కాబట్టి, జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి కాబట్టి అది పెద్ద గుంతమ్మ కోరిక కాదు, సమంజసమైనటువంటి కోరిక కాబట్టి వారికి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థ ఎలక్షన్లో జెండా బాలాజీ ఆలయంలో విశ్వశాంతికే శ్రీ విష్ణు సహస్రనామం భక్తులు భక్తి శ్రద్ధలతో పఠించారు. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి పారాయణం భక్తులు భక్తి శ్రద్ధలతో పఠించారు. 69వ తిరునక్షత్రం సందర్భంగా విశ్వశాంతికే శ్రీ విష్ణు సహస్రనామ మరియు పంచామద స్తోత్ర పారాయణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశోక్ బాబు, బీనా దంపతులు, ఉపేంద్ర ప్రసాద్, శ్రీదేవి జనార్దన్, ధనలక్ష్మి, అన్నపూర్ణ, ముత్యాల పెద్దమ్మ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మాకు మహత్వాక్యము. ఈరోజు 69 మంది కంటే ఇంకెక్కువ సంఖ్యలో అందరము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నాము. ఈ అవకాశం కలిగిన మాకు మా జన్మ ధన్యము. స్వామివారి ఎప్పుడు మాకు అన్ని విధాల. ఉపాధ్యాయుడిగా మారిన కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ సోలార్ సిస్టంపై విద్యార్థులకు పాఠం బోధించారు.
కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం కలెక్టర్ స్వయంగా 10వ తరగతి విద్యార్థులకు సోలార్ సిస్టంపై పాఠం బోధించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులతో చర్చ జరిపి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు విద్యాగణనకు కేంద్ర బిందువులని ఒక చిన్న మార్పు పిల్లల జీవితాలను మారుస్తుందన్నారు. అందుకే తరచూ పాఠశాలలకు వచ్చి విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమవడం అవసరమని తెలిపారు. అలాగే ఈ పాఠశాల నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సందర్శనకు ఎంపికైన 2 విద్యార్థులను కలెక్టర్ అభినందించి నోట్బుక్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. పాఠశాల యొక్క స్థితిగతులపైన అలాగే మధ్యాహ్న భోజన పథకంపైన ఆరా తీసి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఎంఆర్ఓ సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఎంఈఓ గంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంఆర్ఓ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ప్రారంభించారు. పాలెం, తిమ్మాపూర్ గ్రామాలలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంఆర్ఓ కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్యామ్, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, ఐకేపీ సీసీలు తడకల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, మహేందర్, సంతోష్, మహిళలు తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటగిరిలో పాఠశాల విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రత సూచనలు పాటిద్దామని ఏఈఓ తోట రాజశేఖర్ పేర్కొన్నారు. అతుకులు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి డాబాలపైన వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదన్నారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని, ఇంటిలో పెళ్లిళ్లు ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఫ్లెక్సిబుల్ వైర్లకు అతుకులు లేకుండా చూసుకోవాలన్నారు. ఇంట్లోని పరికరాలను సొంతంగా రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదన్నారు. వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్, చెట్లు, కొమ్మలను తాకరాదన్నారు. విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించాలని, ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదని తెలిపారు. మీకు ఎలాంటి విద్యుత్ సమస్య అయినా 1912కి కాల్ చేయాలని, తక్షణ విద్యుత్ సహాయాన్ని పొందాలని ఆయన సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ఇంటి దాబాపై అమర్చుకొని విద్యుత్ ఉత్పత్తిదారులు కండని మరియు మీ యొక్క ఇంటి కరెంట్ బిల్లు పూర్తిగా తగ్గిపోయి మీరే మా విద్యుత్ సంస్థకి విద్యుత్ సరఫరా చేసి డబ్బులు సంపాదించండి. దీంట్లో 3 కిలోవాట్ల వరకు 78,000 సబ్సిడీ కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అందిస్తుంది కాబట్టి అందరం సోలార్ విద్యుత్తును వాడుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పొతంగల్ ఏఈ బుజ్జిబాబు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, మండల పిఆర్టీఓ అధ్యక్షుడు బి సాయిలు, స్థానిక విద్యుత్ సిబ్బంది రాములు, వెంకటేష్, దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీ నుంచి కటారి రాములను, పిట్ల నరేష్ను బహిష్కరణ చేసినట్లు సిపిఎం నాయకులు తెలిపారు. వారు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడడం జరిగింది. సిపిఎం పార్టీలో క్రమశిక్షణగా మరియు పార్టీ నిబంధనకు అనుగుణంగా ఉండేవారిని మాత్రమే కొనసాగిస్తాం. వారు క్రమశిక్షణను ఉల్లంఘించి నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. సిపిఎం పార్టీ నగర కమిటీ నుండి మరియు సాధారణ సభ్యత్వం నుండి బహిష్కరిస్తూ ఇకపై నుండి సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు అని సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత తెలిపారు. ఈ సమావేశంలో నగర నాయకులు నల్వాల నర్సయ్య, బొప్పని అనసూయ, అడివాల అనిత, సిరిపలింగం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీలో పనిచేస్తున్నటువంటి కటారి రాములు, పిట్ల నరేష్ని ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ నుంచి ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడం జరిగింది. ఎందుకంటే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పాల్పడుతూ క్రమశిక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈరోజు తొలగించడం జరిగింది. సిపిఎం పార్టీలో క్రమశిక్షణగా ఉంటూ పార్టీ నిబంధనలు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి విడనాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ రిజర్వేషన్ల అమలు పట్ల బీజేపీ మోసపూరిత ద్వంద్వ వైఖరి విడనాడాలని, రాష్ట్ర పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా నిరసన ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రధానంగా బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉండి గత 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు జరుపుటకు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడం
పోవడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్ల రాష్ట్ర అసెంబ్లీ మరొకసారి సమావేశమై రాష్ట్ర గవర్నర్కు తీర్మానం పంపడం జరిగిందని, అయినప్పటికీ రాష్ట్ర గవర్నర్ దాన్ని ఆమోదించకుండా కేంద్రానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని అణచిపెట్టడంతో ప్రభుత్వం జీవో నంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్లను అమలు జరపాలని నిర్ణయించి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎఫ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, పి వెంకటేష్, జయశంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నేసాబ్, సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప మరియు జంగం గంగాధర్, మల్లేష్ సాగర్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ను అమలు జరపాలని రాష్ట్ర శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే గత 6 నెలలకు పైగా రాష్ట్రపతి ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అటు బీజేపీ పార్లమెంట్లో చట్టం చేయకుండా ఈరోజు నాంచివేస్తూ ఉన్నది. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రేపు జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి లోకాన్ని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ఎవరి జనాభా ప్రకారం వారు రిజర్వేషన్లను అనుభవించాలని రాజ్యాంగంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9ని హైకోర్టు కొట్టివేసిందని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చి న్యాయబద్ధత చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కి పీడీఎస్యూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ బంద్ పిలుపుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానానికి మద్దతులు ఇచ్చాయి. కానీ కేంద్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్స్ అమలు చేయించడం కోసం కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జరిగే రాష్ట్ర బంద్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం కుట్రలు కుతంత్రాలు మాని బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేటట్లు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో కూడా 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే విద్యా సంస్థల బంద్కు ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సాయి కిరణ్, ప్రసాద్ శివ, ప్రసాద్, విశ్వ వినయ్, సందీప్, మణికంఠ, చరణ్ తేజ్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు పీడీఎస్యూ విద్యార్థి సంఘం సపోర్ట్ చేస్తుంది, సంపూర్ణంగా మద్దతిస్తుంది. రేపు బంద్లో కూడా పాల్గొంటుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్ని ఈరోజు బంద్కు పిలిపించడం. రేపు విద్యా సంస్థలు కూడా ప్రైవేటు యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడికక్కడ బంద్ను ఈరోజు నిర్వహించాలి, బంద్లో పాల్గొనాలి, స్వచ్ఛందంగా బంద్ పాటించాలని. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,600 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,967 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,88,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,830 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపులకు జోరుగా దరఖాస్తులు. K6తో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడి. జెట్ స్పీడ్తో పెరుగుతున్న బంగారం ధరలు. షాక్కు గురవుతున్న వినియోగదారులు. శుక్రవారం ఒక్కరోజే 3,770 రూపాయలు పెరిగిన బంగారం ధర. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు విశేష కృషి చేసి ప్రజల మన్ననలు పొందుతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై K6 GTPL స్పెషల్ స్టోరీ. కార్యకర్తలే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం సంతోషకరం. డిచ్పల్లిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులకు పలుమార్లు విన్నవించిన దక్షిణ మధ్య రైల్వే జోనల్ మెంబర్ మనోహర్ రెడ్డి. ఆర్టీసీ లక్కీ డ్రా విజేతకు చెక్కులు పంపిణీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ప్రతి జిల్లాకు 3 విజేతలుగా ఎంపిక చేశామని ఆర్ఎం జ్యోత్స్న వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సేవ చేసే వారికి ప్రాధాన్యతనివ్వాలి. డిచ్పల్లిలో కాంగ్రెస్ అభియాన్ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసీసీ పరిశీలకుడు రెజ్వాన్ అర్షద్ సూచన. రేపటి బీసీ బంద్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లాలో పలుచోట్ల బీసీ సంఘాల నాయకుల సమావేశం. బీసీ బంద్కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు. తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య లేఖకు స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆకర్షిస్తున్న బ్రాండెడ్ ఆభరణాలు. తరుగు ఛార్జీలపై 30% వరకు డిస్కౌంట్. షోరూం అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.